బృహతి సహస్ర యాగం వల్ల మానవులకి ఎంతో మేలు చేకూరుతుందని ఉత్తరాది మఠ ప్రత్యేక అధికారి సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్ అన్నారు. కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట నందు 2 రోజుల పాటు నిర్వహిస్తున్న బృహతి సహస్ర యాగాన్ని శనివారం ఉదయం వేద మంత్రాలతో ప్రారంభించారు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆజ్ఞానుసారం మధ్వసభ కమిటీ ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల సమాజంతో పాటు అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. తనచే ఇప్పటి వరకు 5 బృహతి సహస్ర యాగాలను విజయవంతంగా నిర్వహించడమే కాక అందులో పాల్గొన్న భక్తజన బృందానికి భగవంతుడి అనుగ్రహంతో అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. 6వ హోమ కార్యక్రమాన్ని కాకినాడలో నిర్వహించిన గొప్ప విషయంగా ప్రస్తావిస్తూ చైత్రమాసంలో అందున శ్రీరామ మాసంగా ప్రసిద్ధి చెందిన సమయంలో ఈ యాగ కార్యక్రమాన్ని భక్తులందరి సహకారంతో కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో జరపడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ యాగంలో పఠించే ప్రతి మంత్రంలోనూ భగవంతుని రూపాలతో పాటు వాటి మహిమలను కూడా వివరించడం వల్ల యాగ మహస్యం అందరికీ అర్థమవుతుందని చెప్పారు. ఈ హోమ కార్యక్రమంలో సుధా పండితులు విజయ్ సింహాచార్, రఘోత్తమాచార్, సుమంత్ ఆచార్ పాటిల్, రఘు ప్రేమాచార్, హిందూ ధర్మ గురు పండిత హెచ్ శ్రీహరి రామాచారితో పాటు స్థానిక మాధవ్ పురోహితులు యాతగిరి పరశురామాచార్, మధ్వసభ యువజన కమిటీ విభాగ అధ్యక్షులు యాతగిరి మధ్వేష్తో పాటు యాతగిరి భీమాచార్ యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి, కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావుతో పాటు కమిటీ సభ్యులందరూ కుటుంబ సభ్యుల సమేతంగా హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంత పొలమో, కొంత బంగారమో, కొంత డబ్బో ఏదో ఒకటి ఉంది, అది బిజినెస్లో వినియోగం చేశాడు. ఆ బిజినెస్లో వినియోగం చేసి దాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత విశ్వాసంతో, ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటాడు, ఆ బిజినెస్ని చూసుకుంటాడో అంతే రెట్టింపేమి అధికమవుతుంది, దశమవుతుంది, శతమవుతుంది, ఎంతో చెప్పలేనంత సంఖ్యగా మనకి ఏర్పడుతుందన్నమాట. దానిపైన అయితే మనకు ఆ శ్రద్ధ, ఒకవేళ బిజినెస్ వ్యక్తికి లేదు పెట్టేసి డబ్బులుండేవి పెట్టేసాను, నా వల్ల నాకేమీ లేదు అని అనుకుంటే ఏమవుతుంది, పూర్తి బిజినెస్ అని ఉన్నది కూడా లేకుండా అయిపోతుంది, ఉన్నది కూడా పోతుంది అనమాట. అదేవిధంగా మనము మన గురువులు, అదేవిధంగా మన తల్లిదండ్రులు చేసినటువంటి ఏదో పుణ్య విశేషం వలన